ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మల్లారెడ్డిని అరెస్ట్ చేశారని సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సహనా ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూ విషయంలో కొంతమంది కబ్జా చేశారని చెప్పి ఆరోపిస్తూ ఈ రోజు మా ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, తన కొడుకు భద్రారెడ్డి ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్న ప్రాంతాన్ని వెళ్ళి కబ్జా చేసిన ఫెన్సింగ్ మొత్తం తొలగించేందుకు వెళ్ళే ముగ్గురు మరియు కొంతమంది కార్యకర్తల్ని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న సమయంలోనే పోలీసులకు వీళ్ళందరికీ కూడా తోపులాట జరగడం, ఆ ఫెన్సింగ్ తొలగించడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం జీడిమెట్ల సుచిత్ర ప్రాంతం సంబంధించిన దగ్గర సర్వే నెంబరు 81, 82లో 2 ఎకరాల 10 గుంటల భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారు అని చెప్పి గతంలోనే పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేశాము. పోలీసులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. కబ్జాదారులకే పోలీసులు ఒత్తాసు పడుతున్నారని చెప్పి మల్లారెడ్డి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. నాకు ఈ సందర్భంగా కబ్జా జరుగుతున్న ప్రాంతంలో వీళ్ళు వెళ్లే సమయంలోనే అక్కడ కబ్జా చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఏదైతే పోలీసులు ఇదంతా కూడా గుమ్మిగూడటం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి పోలీసుల పైన పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. నాకు ఖచ్చితంగా సిపి దగ్గర కూర్చుంటాను, మీరు ఏం చేసుకోండి, నేను అనుకోవాలని చెప్పి మేమే తొలగిస్తున్నామని చెప్పి మొత్తం కూడా ఫెన్సింగ్ వేసిన రేకుల షెడ్యూల్ అంతా కూడా తొలగించడం జరిగింది కార్యకర్తలతో కలిసి. అయితే ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో మల్లారెడ్డి నేను సిపి దగ్గరికి పోతున్నా అని చెప్పి పోతున్న తరుణంలో అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం జైరాబాద్ పోలీస్ స్టేషన్లో వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. దాన్ని పోలీసులు సంధాయించి శాంతింపజేసి అక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. నన్ను కావాలనే ఇట్లా ఈ విధంగా రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో కూడా గతంలో మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా మల్లారెడ్డి తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారాన్ని కోల్పోయి మల్లారెడ్డి మాత్రం గెలవడం జరిగింది. మల్లారెడ్డి గెలిచిన తర్వాత కూడా తన కాలేజీలో ఏదైతే విద్యా సంస్థల్లో సంబంధించిన పలు అంశాలపైన కూడా చిన్న సంఘటనలు కూడా అక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయిన మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో కలిసి కాలేజీలోకి వెళ్ళడం, కాలేజీలో స్టూడెంట్స్ ధర్నా చేస్తున్న సమయంలో అతనికి బాసటగా నిలబడటం, వారికి అందరికీ మద్దతుగా నిలబడి మల్లారెడ్డి కాలేజీలు మూసివేస్తాము, మల్లారెడ్డి ఖబర్దార్, మల్లారెడ్డి భూ కబ్జాలు అడ్డుకుంటామని చెప్పి గతంలో ఆయన ఆరోపించడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులకు సపోర్ట్గా నిలబడ్డది. ఇప్పుడు కూడా మల్లారెడ్డిని పదే కూడా అటు విద్యా సంస్థల విషయంలో కానీ ఇతరత్ర భూముల విషయంలో కానీ నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఓవైపు ఆరోపించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఆయనకు అక్కడ లోకల్ పోలీసుల నుంచి కానీ ఎక్కడ కూడా సపోర్ట్ దొరకకపోవడంతో ప్రత్యక్షంగా తన భూమిని కబ్జా చేస్తున్నారు కొంతమంది భూ కబ్జాదారులు. కాబట్టి నాకు 2 ఎకరాల 10 గుంటల భూమి నాదే అని చెప్పినా కూడా ఎట్లా ఫెన్సింగ్ వేస్తారు, పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చెప్పి మండిపడుతున్న తరుణంలోనే ఈ రోజు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి, తర్వాత తన కొడుకు భద్రారెడ్డి అందరూ కూడా కలిసి అక్కడ జరుగుతున్న ప్రాంతంలో గొడవపడంతో దాన్ని అందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎక్కడ కూడా అరెస్ట్ మాత్రం చేయలేదు. కేవలం పోలీసులు అతన్ని సంధాయించి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు. ఎట్లా పెట్టిస్తావు? పని కాదు, పెట్రోల్ చంద్రబాబు పడేస్తాం జీసీపీలు మళ్ళీ మేవి ఏం తెలియదు. బాట లీటర్ ఉండే గడపరాలు ఆ కొడవలు తీసుకోవాలి, కొడవలు తీసుకోవాలి, గడపరాలు తీసుకోవాలి. అవి కూడా తీపి ఆపండి ఆపండి
ఎంత డ్యామేజ్ అయింది మా మంచి ఎంత కాల్తుంది స్టేషన్ తీసుకోవాలి మా మంచి కాలిపోతుంది మేము డౌన్ అంటే చూసుకుంటాం మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటున్నారు నలభై ఏళ్ళ సందున్నాక కబ్జా పెట్టాక తీసుకున్నావా ఏం చూసుకుంటావు ఇద్దరు ఎమ్మెల్యేలు చూడాలి కేసు పెట్టా వాళ్ళ జాగర ఇది వాళ్ళ జాగర ఏం చూస్తావు చెప్పు వాడు కబ్జా పెట్టి ఏం చూస్తావు చెప్పు ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చారు మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ కోసం ఏం చూస్తావు ఏం చేస్తావు నేను సిబిల్ ఆడతాను పోతాం నువ్వు నా మీద రాపించుకోపోయావు మా జాగ్రత్త వాడు వచ్చి మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు మా జాగ్రత్త కబ్జా పెడతాడు దానికోసం ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు దీనికోసం ఎవరు దీన్ని ఏం చేస్తావు చెప్పు భూ వివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలో 2 ఎకరాల భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ స్థలం మల్లారెడ్డిది అంటూ ఆయన అనుచరులు ఫెన్సింగ్ ను తొలగించారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఆపండి ఆపండి కావాలనుందా మరి కబ్జా పెట్టిరు మా జాగా రాత్రి కబ్జా పెట్టి అంతా కూడా కొట్టిరు ఎంత డ్యామేజ్ అయింది మా మంచి ఎంత కాల్తుంది స్టేషన్ తీసుకోవాలి మా మంచి కాలిపోతుంది డౌన్ అంటే చూసుకుంటాం మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటున్నారు ఆపండి ఆపండి భూ వివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలో 2 ఎకరాల భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ స్థలం మల్లారెడ్డిది అంటూ ఆయన అనుచరులు ఫెన్సింగ్ ని తొలగించారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, మల్లారెడ్డి తన అల్లుడు గొడవ పడ్డారని ఫెన్సింగ్ తొలగించారని సమాచారం అందింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అవును సార్, ఈ మల్లారెడ్డి భూ వివాదంలో మాత్రం మల్లారెడ్డి అనుచరులు వచ్చి పెన్షన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ పెన్షన్లని అక్కడ ప్రస్తుతం నివాసం ఉంటున్న కొంతమంది అక్కడ స్థానికులు మాది భూమి అని చెప్పేసి వాళ్ళు పెన్షన్లు అయితే నాచడం జరిగింది. అందుకు అక్కడ ఉన్న బారికేడ్లు అన్నిటిని కూడా మల్లారెడ్డి అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి అక్కడ తీవ్ర ఉద్రిక్తత కూడా నెలకొల్పారు. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ అనుచరులను వెంట పెట్టుకొని రావడంతో మల్లారెడ్డి అనుచరులు అయితే ఆ బారికేడ్లను తొలగించడం జరిగింది. ఈ విషయంలో మల్లారెడ్డికి ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి ఊటౌటిన రావడంతో పోలీసులకు మల్లారెడ్డికి మధ్యలో
వాగ్వాదం కూడా తలెత్తింది. ఈ వాగ్వాదంలో మాత్రము మల్లారెడ్డిని మరి పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదంతో దిగడంలో తను కొంచెము ఈ భూమి నాది, ఒక 25 సంవత్సరాలుగా కూడా నేను ఈ భూమి పైన ఉన్నాను, ఈ భూమి నేను ఎవరి దగ్గర కబ్జా చేయలేదు, నేను ఈ భూమిని కొనుగోలు చేశాను, 20 సంవత్సరాల నుంచి కూడా నా భూమి నాకు ఉండగా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నాది అని చెప్పేసి కూడా ఇక్కడ బారికేడ్లను నాటడం జరిగింది. అందుకే నేను ఇప్పుడు నా అనుచరులతోటి నేను అవన్నీ కూడా తీయించేశాను. కానీ మీరు ఎందుకు వాళ్ళ ఇక్కడ స్థానికుల తరఫున వచ్చారు అని పోలీసుల మీద తిరగబడడంతో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని మరి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి అయితే మల్లారెడ్డిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల. నేను సిబిల్ ఆడతానికి పోతాం, నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు, మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పి ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు ఆపండి